పిలుపు మేరకు నేను దీనికి హాజరయ్యి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ దగ్గరికి తర్వాత మన అడిషనల్ కలెక్టర్కి కలెక్టర్ గారికి మరి మన ఆర్ఎంబి మేడం దగ్గర కూడా చాలా విషయాలు ఈ అఖిలపక్ష కమిటీ కాదని కూడా నేను దాదాపు ఒక 4-5 మాటలు విష్ణు నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఎమ్మెల్యే దృష్టి కూడా ఉండబోయినాం, చెల్లసార్ దృష్టి కూడా ఉండబోయినాం. కానీ వాళ్ళు కూడా నా ఎదురు కూడా చెప్పిండారు, వాళ్ళకు కూడా అది పూర్తిగానే. అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నందు వల్ల ఈ అఖిలపక్ష కమిటీని కూడా నేను దానికి కూడా గౌరవించి వాళ్ళతో పక్షాన కూడా నేను కూడా ఉండి సభ్యులుగా ఉండి చేస్తూ పని ఈ యొక్క ప్రజలు మాకు ప్రత్యేకమైన రోడ్డు ఎక్కడ కూడా అంత సౌకర్యం లేదు కనుక రోజు యాక్సిడెంట్లు అయ్యి రోజు ఇబ్బందులు పడి ఎన్నో ఉంటుండే కనుక ఒక మున్సిపాలిటీ చైర్మన్కి దినాం వచ్చి ధర్నలు చేస్తాము, దినాం వచ్చి రాసరోకలు చేస్తాము, ఎన్నో చెప్తే కూడా నేను ప్రభుత్వానికి అసలు ఏమి పేను బారినట్లా కూడా లేదు కనుక నేను అట్లే వాళ్ళని చంపుకుంటూ వస్తున్నా. ఇంకా ఇప్పుడు ఈ సమస్య అయితే ఆగే పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కనుక 4వ తారీఖు దగ్గర ఓపిక పట్టండి. నేనే ఇప్పుడు స్వయంగా చెప్పడం జరిగింది. 4 దాటితే నేను కూడా 20 మంది కౌన్సిలర్లతో కూడా రోడ్ ఎక్కి ఈ పరిస్థితి పూర్తి అయ్యే దగ్గర పూర్తి ఇది తదుపరి ముగిసేంత వరకు వెనక్కి పోయే సమస్య ఉండదు. మాకు ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డు ప్రత్యేకం కావాలి. ఎందుకంటే ఇంత పెద్ద పట్టణము ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బంది పడి స్త్రీలు కానీ పురుషులు కానీ దినం ఈ దెబ్బలు తగిలి ఎన్నో నానా అవస్థలు పడుతున్నాయి కనుక దాని కొరకి మరి ఒక్కసారి కూడా కలెక్టర్ గారికి మా యొక్క మనస్ఫూర్తి చేసి మా యొక్క మాటని మన్నించి దీని వెంటనే ఒక వారం లోపల పని పూర్తి చేసి మాకు రాకపోకలకి అందియాలని మరొకసారి విన్నవిస్తూ ఈ యొక్క అఖిలపక్ష ప్రభుత్వానికి అందరికీ కూడా మనం చేస్తూ ముగిస్తున్నాం.